సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఒక 24 అవర్స్ నుంచి సోషల్ మీడియాలో పెద్దికి సంబంధించినటువంటి ఒక కాంట్రవర్షియల్ వీడియో బాగా వైరల్ అవుతుంది. సో విషయం ఏంటంటే, ఒక ఛానల్లో కొంతమంది రెగ్యులర్గా సినిమా గురించి రివ్యూ ఇచ్చేవాళ్ళు, అంటే ఎగ్జాంపుల్ బార్బెల్ కావచ్చు, రాగడి కావచ్చు, పూల చొక్క, మ్యాన్ ఆఫ్ ఫిక్షన్, వీళ్ళు నలుగురు నాకు తెలుసు. అంటే నేను రెగ్యులర్ గా చూస్తుంటాను ఏ సినిమా గురించి ఏం మాట్లాడుతున్నారు ఏంటని చెప్పేసి. సో మిగతా వాళ్ళందరూ నాకు తెలియదు. స్క్రీన్ షాట్ వేస్తున్నాను. మెగా బిగ్ టేబుల్స్ అంతే ఏదో క్యాప్షన్ పెట్టి వాళ్ళు ఒక 3 గంటలు సినిమాల గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో ఫ్లోలో పూల చొక్క అనేటువంటి వ్యక్తి పెద్ది సినిమా గురించి, అసలు పెద్ది సినిమా స్టోరీ మీకు తెలుసా? నాకు తెలుసు అంటే వెంటనే రాగడి అన్నాడు, అదే వద్దొద్దయ్యా బాబు, ఇప్పుడు అవన్నీ ఏం లీక్ చేయదు, వద్దు, నేనెందుకు లీక్ చేస్తాను, నా మీద కేసు పెడతారు అంటే, అప్పుడు వెంటనే బార్బెల్ ఏమంటాడంటే, స్టోరీ అంటే చెప్పొద్దులే కానీ మీకు స్టోరీ విన్న తర్వాత మీకు ఏమనిపించింది అంటే, ఇట్లాంటి స్టోరీ నువ్వు రాసేది, నువ్వు ఇటువంటి స్టోరీ తీసి దానికి చిక్రీలు గిక్రీలు అని చెప్పేసి చేస్తావు అని చెప్పేసి అనిపించింది అని చెప్పేసి అంటాడు. సో దీని మీద నా అభిప్రాయం ఏంటంటే, పూల చొక్క అనే వ్యక్తి ఒక రివ్యూవర్ అనే మాటకి సర్టిఫికేషన్ లేదు, గవర్నమెంట్ ఆథరైజేషన్ స్టాంప్ ఏం లేదు, ప్రైవేట్ ఆర్గనైజేషన్ స్టాంప్ ఏం లేదు, ఆర్గనైజేషన్ కానీ ఆథరైజేషన్ కానీ స్టాంప్స్ ఏం లేవు దానికి. ఒక రివ్యూవర్ కానీ ఒక క్రిటిక్ అంటే విమర్శకుడు, ఎవడైనా విమర్శించవచ్చు. టికెట్ తీసుకొని సినిమా థియేటర్కి వెళ్ళేది జనాలకు చూపించడం కోసం, ప్రతి ఒక్కరు విమర్శించాలి. అలా అని చెప్పేసి థియేటర్లో ఒక 1000 మంది జనాలు ఉంటే 1000 మంది జనాలు మాట్లాడరుగా, చాలా ఒక 100 మంది మాట్లాడతారేమో, మైకి పెడితే ఒక 50 మంది మాట్లాడతారేమో. సో అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం, ఎవరి ఫ్రస్ట్రేషన్ ఆడికి ఉంటుంది, యాక్సెప్టబుల్. బికాస్ ఒక సినిమాని పబ్లిక్ లోకి వదిలేసిన తర్వాత టికెట్ కొనుక్కొని వెళ్ళి చూసి వచ్చిన ప్రతి ప్రేక్షకుడిగా సినిమాని విమర్శ అనేది సినిమా వాడికి దానికి అర్థమైన దాన్ని బట్టి, వాడు దాన్ని ఎలా అర్థం చేసుకున్నా అనే దాన్ని బట్టి వాడు పాజిటివ్గా ఇస్తాడు, నెగిటివ్ గా విమర్శిస్తాడు అనేది వాడి వ్యక్తిగత అభిప్రాయం. బికాజ్ వాడు టికెట్ కొనుక్కొని సినిమాకి వెళ్ళాడు, సినిమా పబ్లిక్ లోకి వచ్చేసింది, పబ్లిక్ మీడియంలోకి రిలీజ్ చేసేసారు కాబట్టి, ఒక టీజర్ కావచ్చు, పోస్టర్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, సాంగ్ కావచ్చు, పబ్లిక్ మీడియంలోకి వదిలేసిన తర్వాత దాని మీద మాట్లాడే రైట్ ప్రతి ఒక్కరికి ఉండిద్ది. బికాస్ పబ్లిక్ మాట్లాడుకోవాలనే కదా ఆ సినిమాని కానీ, ఆ ట్రైలర్ కానీ, ఆ సినిమాకి సంబంధించిన కంటెంట్ కానీ ఎనీథింగ్ వదులుతారు. రిలీజ్ చేసిన వాటి గురించి మాట్లాడే హక్కు ప్రతి ప్రేక్షకుడికి ఉంటుంది, ప్రతి ఒక్కరూ విమర్శించే హక్కు వాళ్ళకి ఉంటుంది. అది పాజిటివ్ గా విమర్శించవచ్చు, నెగిటివ్ గా విమర్శించవచ్చు, అది వాళ్ళ రైట్. అది పబ్లిక్ మీడియంలో రిలీజ్ అయిన కంటెంట్ గురించి మాత్రమే మాట్లాడాలి. నువ్వు నేను దేని గురించి మాట్లాడావు? రిలీజ్ అవ్వని దాని గురించి మాట్లాడావు. అంటే నాకు స్టోరీ తెలుసు, మీకు తెలుసా? నీకు స్టోరీ తెలిస్తే మూసుకొని నీ దగ్గర పెట్టుకోబయ్యా. స్టోరీ ఇంకా తెలియని ప్రేక్షకులు, స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నటువంటి ప్రేక్షకులు, సినిమా లవర్స్, రెగ్యులర్ మూవీ గోయర్స్, న్యూట్రల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్, రకరకాల కైండ్ ఆఫ్ ఆడియన్స్, ఫ్యాన్స్ అందరూ కూడా ఈ రోజు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. జస్ట్ ఒక గ్లిమ్స్ అండ్ సాంగ్ తో ఈ సినిమాకి వచ్చినటువంటి హైప్ రీసెంట్ గా 2025లో ఏ సినిమాకి రాలేదు, ఆ సినిమాకి వచ్చింది. రేపు 2026 మార్చి 27 రామ్ చరణ్ గారి బర్త్డే రోజున రిలీజ్ కాబోతుంది సినిమా. ఇంకా రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అయిన కంటెంట్లు 2 గ్లిమ్స్, సాంగ్. దాని గురించి నువ్వు ఏదైనా మాట్లాడు, నీకు రైట్ ఉంది. రిలీజ్ కానీ సినిమా స్టోరీ గురించి డీమీనింగ్ గా మాట్లాడటం, ఎటకారంగా మాట్లాడటం అది ఓకే. ఎటకారంగా మాట్లాడతావు, ఏమని చేస్తావు చేసుకో, కానీ నాకు స్టోరీ తెలుసు అన్నా ఎంతవరకు కరెక్ట్? నీకు స్టోరీ తెలిస్తే నువ్వు సైలెంట్గా ఉండాలి. నువ్వు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో నిన్ను ఒక 4-5 లక్షల మంది ఫాలో అవుతుంటారు కదా పూల చొక్క, నీకు ఆ మాత్రం పూలు లేవా? బుర్రలో ఎలగలేదా? పూయలేదు, ఇంకా మొగ్గలోనే ఉన్నాయా? మొగ్గ దశల్లోనే ఉందా నీ బ్రెయిన్? నువ్వు టెక్నికాలిటీస్ గురించి, సినిమా ఫ్రేము, లెన్సులు, వాటి గురించి మాట్లాడతావు కదా. ఒక 10 సినిమాలు తీసిన డైరెక్టర్ లాగా నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? మినిమం ఎథిక్స్ లేవా నీకు? నువ్వు మళ్ళీ వెబ్ సిరీస్ లో యాక్ట్ చేసావు, కానీ నువ్వు ఒక సినిమా లవర్ అని నువ్వు క్లెయిమ్ చేసుకున్నావు. నువ్వు దాని గురించి చాలా సార్లు నువ్వు లైవ్ లో కూర్చొని టెక్నికాలిటీస్ నీకు అది తెలుసా ఇది తెలుసా అని చెప్పేసి నువ్వు కెమెరా వర్క్ గురించి మాట్లాడతావు, డైరెక్షన్ గురించి మాట్లాడతావు, 24 క్రాఫ్ట్స్ గురించి నీకు నాలెడ్జ్ తెలిసిన వల్ల నువ్వు చాలా బాగా దాన్ని అదేంటి నువ్వు క్లెయిమ్ చేసుకుంటావు కదా. నువ్వు ఒక మంచి రివ్యూవర్ అన్నట్టు, క్రిటిక్ అన్నట్టు, నీకు ఆ మాత్రం నువ్వు దాని మీద బతుకుతున్నావు, దాని మీద సంపాదించుకుంటున్నావు, దాని మీద తింటున్నావు. ఆ డబ్బులతో నీ ఇంట్లో బతుకుతున్నారా, లేకపోతే నీ మీద ఆధారపడే వాళ్ళు ఎవరు బతుకుతున్నారా నీకు తెలియాలి. అది
నువ్వైతే బతుకుతున్నావు దాని మీదే. మరి అలాంటిది రిలీజ్ కానీ ఒక పెద్ద సినిమా పాన్ ఇండియా వైడ్ ఈ రోజు చిక్కిరి అనేటువంటి సాంగ్ 5 లాంగ్వేజెస్ లో 150+ మిలియన్ వ్యూస్ క్రియేట్ చేసింది, హైప్ వ్యూవర్షిప్ వచ్చింది దానికి, పెద్ద కాస్టింగ్, కొన్ని వందల మంది టెక్నీషియన్లు పనిచేస్తుంటారు సెట్ లో, జూనియర్ ఆర్టిస్టులు, కంపెనీ ఆర్టిస్టులు, కెమెరా డిపార్ట్మెంట్ సంబంధించిన వర్కర్స్, ప్రొడక్షన్ బాయ్స్, కొన్ని వేల మంది పనిచేస్తుంటారు. వాళ్ళందరి కష్టాన్ని నువ్వు జస్ట్ లైక్ దాట్ నాకు స్టోరీ తెలుసు మీకు ఎవరికైనా తెలుసా అంటే దాన్ని ఎంత బాధ్యతారహిత్యం, కొవ్వు అంటారు దాన్ని, కొవ్వు అంటారు. నువ్వు ఖచ్చితంగా తప్పు చేసావు, దాన్ని నువ్వు రియలైజ్ అయ్యి టీమ్ కి, ఫ్యాన్స్ కి, ప్రొడక్షన్ కి, అందరికీ కూడా నువ్వు సారీ అపాలజీ చెప్పాలి. బికాస్ అది నువ్వు తప్పు చేసావు. పబ్లిక్ మీడియంలో ఇంకా రాని సినిమా గురించి నువ్వు డీమీనింగ్ చేసి మాట్లాడడం అనేది, నాకు స్టోరీ తెలిసి నీకు ఎవడు చెప్పాడు స్టోరీ? అసలు నీకు తెలిస్తే నీ దగ్గర పెట్టుకో, లోపల ఎక్కడైనా పెట్టుకో. నీకు ఒక 4 లక్షలు 5 లక్షలు అక్కడ మొత్తం కూర్చున్న వాళ్ళు ఎవరో ప్యానల్లో ఒక 10 సినిమాలు తీసి ఇండస్ట్రీకి కొట్టిన వాళ్ళ యూట్యూబర్లు, ఒక యూట్యూబర్ గా వాళ్ళని అంతమంది ఇప్పుడు 4-5 లక్షల మంది వాళ్ళని వాచ్ చేస్తున్నప్పుడు మినిమం కామన్ సెన్స్ తో మాట్లాడాలి. ఏం మాట్లాడినా చాలా ఇంపాక్ట్ ఉండిద్ది. చూస్తున్నారు కదా, మిమ్మల్ని వాచ్ చేస్తారు కొంతమంది, ఆ మాత్రం మినిమం జ్ఞానం లేదా? పిల్లవాడువా, పిల్ల నా కొడుకువా, 25 ఏళ్ళు ఉంటాయిగా నీకు, 25 ఏళ్ళు దాటి ఉంటాయిగా, 27, 28 ఉంటాయి కదా, ఎట్లా బిహేవ్ చేయాలి తెలియదా? మెచ్యూరిటీ లేదా? ఇంత మెచ్యూర్లెస్ గా, ఇంత ఆకతాయితనంగా, ఇంత పిల్లతనంగా బిహేవ్ చేస్తావా? అంత పెద్ద సినిమా గురించి, నాట్ ఓన్లీ పెద్ది, రేపు ఏ సినిమానే రిలీజ్ కావచ్చు, రేపు చాలా సినిమాలు ఉన్నాయి. పెద్ద ఎన్టీఆర్ గారి సినిమా ఉంది, మహేష్ బాబు గారి సినిమా ఉంది, అల్లు అర్జున్ గారి సినిమా ఉంది, నెక్స్ట్ మనశంకర ప్రసాద్ సినిమా ఉంది. ఇంకా ఏది నేను ఎవరిని ఇక్కడ సపోర్ట్ చేసి మాట్లాడలా. నాకేదో నేనేదో ఇప్పుడు దేవర గురించి చేసినప్పుడు మీకు బాధ తెలియలేదా? వాటు గురించి తెలిసిన మీకు బాధ తెలియదు? అరే బాబు, ఆ బాధలన్నీ చూస్తున్నాను రా బాబు, అర్థమైందా? పెద్దికి ఎవడు ఎన్ని నెగిటివ్ చేసినా ఆ సినిమా సాలిడ్ కంటెంట్ వస్తుంది, కొడుతుంది. అది డిఫరెంట్ టాపిక్, ఇది డిఫరెంట్ టాపిక్, రెండు కలపొద్దు దయచేసి. సో ఫైనల్ గా దీన్ని లాక్ చేయాల్సినటువంటి ఉద్దేశం నాకు లేదు. సో పూల చొక్క, నువ్వు తప్పు చేసావు, నువ్వు రియలైజ్ అయ్యి సారీ చెప్తే నీకే మంచిది. లేకపోతే రామ్ చరణ్ ఫ్యాన్స్ సునిశ్చిత్ అనే వ్యక్తితో ఎట్లా బిహేవ్ చేశారో యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే వస్తుంది. అది నీకు తెలుసు, తెలియకపోతే తెలుసుకో, అది రిపీట్ కాకుండా చూసుకో. నువ్వు తప్పు చేసావు, పబ్లిక్ మీడియాలో లేనటువంటి కంటెంట్ గురించి డీమీనింగ్ చేసి తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు. నీ స్టోరీ తెలిసి అనడం కూడా కరెక్ట్ కాదు. నీకు తెలిస్తే అది పబ్లిక్ ప్లాట్ఫామ్ లో చెప్పడం అతి పెద్ద తప్పది. నువ్వు తప్పు చేసావు, దాన్ని రియలైజ్ అవ్వు, సారీ చెప్పు. సారీ చెప్పలేదా, నీ చొక్కా మీద ఉన్నటువంటి పూలు నీ మీద పడకుండా చూసుకో. థ్యాంక్ యూ సో మచ్. ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా కామెంట్స్ లో తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.